నమస్తే వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. మొట్టమొదటిసారిగా లోకేష్ పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఈ ఇద్దరి నేతలకు చాలా వరకు సారూప్యతలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా వీళ్ళిద్దరు పార్టిసిపేట్ చేస్తారు, కానీ ఓడిపోయారు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమో పొత్తులో భాగంగా తనకు కేటాయించిన పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాడు. ఇక లోకేష్ మాత్రం మళ్ళీ ఈసారి కూడా మంగళగిరి నుంచే పోటీ చేస్తున్నారు. ఇక లోకేష్ మంగళగిరిలో పోటీ చేయడం అనేది ఒక ఛాలెంజ్గానే చెప్పొచ్చు. ఎందుకంటే గత 2 సార్లుగా అక్కడ టీడీపీ పార్టీ అనేది అసలు గెలవట్లేదు. ఈ మంగళగిరిలో టీడీపీ పార్టీ అనేది అసలు లేనే లేదు. అటువంటి పరిస్థితిలో లోకేష్ ఇక్కడి నుంచి పోటీ చేయడం, పోయినసారి కూడా పోటీ చేయడం, ఓడిపోవడం, మళ్ళీ ఈసారి కూడా అదే మంగళగిరిని ఎంచుకోవడం అనేది ఒక సాహసం అని చెప్పొచ్చు. కానీ ఈసారి మాత్రం లోకేష్ ఖచ్చితంగా మంగళగిరిలో గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. లోకేష్ స్టార్ క్యాంపెయినర్ అయినప్పటికీ కూడా మిగతా నియోజకవర్గాల్లో తిరగకుండా కేవలం మంగళగిరిలో మాత్రమే ఉంటూ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి తెలుగుదేశం పార్టీ మంగళగిరిలో గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మంగళగిరి రూరల్ ఇంకా మంగళగిరి టౌన్లో కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అయితే ఇక్కడ లోకేష్ గెలవడం అన్నది ముఖ్యం కాదు. ఇక లోకేష్ ఒక 50,000 ఓట్ల మెజారిటీతో గెలవాలి అని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో అందుకని ఎక్కువగా తన ఎఫర్ట్స్ మొత్తం మంగళగిరి పైనే పెడతా ఉన్నారు. శంకారావం వంటి సభలకు లోకేష్ వెళ్ళవలసి ఉన్నా వెళ్ళకుండా కేవలం మంగళగిరి పైనే తన దృష్టి పెట్టి ఇక్కడి నుంచి 100% 50,000 ఓట్ల మెజారిటీతో గెలవాలని ఆశిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ పిఠాపురంలో కాపు సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉంటాయి. అయితే పిఠాపురం మీద అటు వైఎస్ఆర్సీపీ కూడా తన అస్త్రాలన్నింటినీ ప్రయోగించింది. ఈ పిఠాపురం నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన వంగా గీతకే కావాలని పవన్ కళ్యాణ్ మీద పోటీకి టికెట్ ఇచ్చింది. ఇక ఇక్కడ ముద్రగడ పద్మనాభాన్ని కూడా దింపారు ప్రచారం కోసం. ఇక మిథున్ రెడ్డిని కూడా దించారు. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరిని తమ వైపు ఆకట్టుకోవడానికి వైఎస్ఆర్సీపీ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంది. కానీ ఈసారి పవన్ కళ్యాణే ఈ పిఠాపురం నుంచి గెలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. తను నిన్న నామినేషన్ వేయడానికి వెళ్ళిన సమయంలో అతని వెంట కార్యకర్తలు జనాలు తండోపతండాలుగా వచ్చారు. అంటే వేరే పార్టీ నుంచి అయితే డబ్బులు ఇస్తేనో లేదా మందుకు బిర్యానీ ప్యాకెట్కో వచ్చే ఈ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ వెంట స్వచ్ఛందంగా వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళలో సగం మంది ఓట్లు వేసినా తను గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే తను గెలవడం కాదు ఇక్కడ లక్ష్యం, కనీసం ఇతను కూడా ఒక 50,000 ఓట్ల మెజారిటీతో గెలవాలని ఆశిస్తున్నాడు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏంటంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా స్వచ్ఛందంగా గెలవాలి, నన్ను నమ్మి నేను చేసే మంచి పనులను నమ్మి మాత్రమే ఓటేయాలని అతను ఆశిస్తున్నాడు. కానీ అవతల పార్టీలు అలా లేవు కదా. ఓటుని ఎలా అయినా తమ వైపు తిప్పుకోవాలి, ఓటర్ని ఎలా అయినా తమ వైపు తిప్పుకోవాలి, ఓటుని తాము దక్కించుకోవాలని శత విధాలా ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో అడ్డుదారి తొక్కే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇతని మీద అభిమానం ఉన్నా, ఇతనికి ఓటేద్దాం అనుకున్న ప్రలోభాలకి గురే అవకాశం జనాలు ఎక్కువగా ఉంది. లేదా జనాల్ని అవేర్నెస్కి తీసుకొచ్చైనా సరే పవన్ కళ్యాణ్ వైపు తిప్పుకుంటే అది వేరు. ఏదేమైనా సరే ఈసారి పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉంది. ఇదే ఫార్ములా లోకేష్కి కూడా వర్తిస్తుంది. లోకేష్ కూడా అక్కడ కేవలం డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ మాత్రమే చేస్తున్నారు. అక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఈసారి లోకేష్ గెలిచే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక చూడాలి మరి ఈ కూటమి పార్టీ గెలుస్తుందా లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందా అనేది.